ఆత్మత్యాగం చేయడం, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం, మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి, అటు హైదరాబాద్ ఇటు ఆంధ్ర అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకొని మళ్లీ కలవడం, అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం, ఇటీవల కాలంలో 10 ఏళ్ళు అయిపోయి 11 ఏళ్ళు అయిపోయింది మళ్ళా చరిత్ర. 11 ఏళ్ల మునుపు మళ్లీ జూన్ 2వ తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడో, ఆత్మ బలిదానం చేశాడో, ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ 15న తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఈ రోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆ డేట్ నిర్ణయించాం. అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి, ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి కలిగింది. గాంధీజీ రాజీ లేని పోరాటం చేశారు, అహింస నినాదంతో ముందుకు పోయారు. ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతకగలుగుతున్నాం. 75 సంవత్సరాలు అయింది. ఈరోజు మన పరిపాలనలో మనం పాలించుకుంటూ 2047కి ప్రపంచంలో భారతదేశం ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది. ఈ 1-2 రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితంలో నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలన సాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. అదే మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడం